Good morning, ma. Good morning, students. Good morning, students. ఈరోజు క్లాస్ మనకి టాపిక్ ఈజ్ రొటీన్ గార్డెన్ ఆపరేషన్స్ అండి. అంటే ఉద్యానవనాలలో నిత్యము జరిగేటటువంటి పనులు ఏంటి అనేటటువంటి వాటి గురించి మనం స్టడీ చేయాలి. యాక్చువల్‌గా ఇన్ ద ప్రీవియస్ క్లాస్‌లో మనం గమనించి చూస్తే నర్సరీ మేనేజ్‌మెంట్ అంటే నర్సరీ నిర్వహణ విధానం ఎలా ఉంది అనేటటువంటిది కూడా మనం స్టడీ చేశాము. ఇన్ ద సేమ్ వే ఈరోజు ఇప్పుడు జరగబోతున్నటువంటి టాపిక్ కూడాను మనకి ఒక ఎస్సే క్వెషన్ మనకి ఇంపార్టెంట్ అయినటువంటిది. దిస్ ఈజ్ ఆన్ రొటీన్ గార్డెన్ ఆపరేషన్స్. అంటే ఉద్యానవనాలలో రొటీన్‌గా డైలీ ఏమేం రకాలైనటువంటి పనులు చేస్తారు అనేటటువంటిది దాని గురించి మనం స్టడీ చేయాలండి. ఇన్ ఏ గార్డెన్ దేర్ ఆర్ సర్టెన్ ఆపరేషన్స్ ఆర్ టు బి యూజ్డ్ ఫర్ సక్సెస్‌ఫుల్ కల్టివేషన్ ఆఫ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. సో ఆర్నమెంటల్ ప్లాంట్స్‌ని మనం కల్టివేట్ చేయటానికి, సాగు చేయటానికి గార్డెన్ లేకపోతే ఉద్యానవనాలలో కొన్ని రకాలైనటువంటి నిత్యము చేసేటటువంటి పనులుంటాయి. దాని వలన మనకు ఆర్నమెంటల్ ప్లాంట్స్ యొక్క కల్టివేషన్ లేకపోతే సాగు చేయటం అనేటటువంటిది ఈ బాగా జరుగుతూ ఉంటుంది. నేను ఇందులో మనం గమనించి చూస్తే మోస్ట్ ఆఫ్ దీస్ ఆపరేషన్స్ అమ్మా మీరెవరో అక్కడ పైన గీతలు పెడుతున్నారు చూడండి. అవన్నీ రిమూవ్ చేయండమ్మా. ఎవరో చేత్తేగలో ఏమో పడి ఉంటుందేమో. మీ సెల్ ఫోన్స్ నుంచి ఎవరో చెక్ చేయండమ్మా. స్టూడెంట్స్. వినిపిస్తుందా? మా వాయిస్ వినిపిస్తుంది నాన్న మీకు? వినిపిస్తుంది మేడం. అదే మీరు అక్కడ గీతలవి పెడుతున్నారు చూడండి. ఆ గీతలవి రిమూవ్ చేయండి. స్క్రీన్ మీద గీతలవి పెడుతున్నారు. అలా పెట్టకండి. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆపరేషన్స్ ఏంటి ఇవి? ఏ రకమైనటువంటి ఉద్యానవనాల్లో చేసేటటువంటి పనులంటే, ఒకటి ట్రాన్స్‌ప్లాంటింగ్. మొక్కలను మనం ట్రాన్స్‌ప్లాంట్ చేయటం, బదిలీ చేయటం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి. రెండవది ప్రూనింగ్. అంటే ప్రూనింగ్ మీన్స్ కట్టింగ్ అన్నమాట, కత్తిరించడం. నెక్స్ట్ వన్ పించింగ్. పించింగ్ అంటే ఇది ఉద్యానవనాలలో మనం చేసేటటువంటి పనుల్లో ఒకటి. అంటే గ్రోయింగ్ ఆఫ్ ద షూట్ టిప్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తుంచివేయటం అన్నమాట. దాన్నే మనం పించింగ్ అంటాము. సో ఇలాగా మనకు గమనించి చూస్తే ఉద్యానవనాలలో ఈ రకమైనటువంటి పనులు మనం చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ ద మెయిన్ ఫర్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ అన్నమాట. మొక్క అనేటటువంటివి ఎదగటానికి ఇవి ఉపయోగపడేటటువంటి ముఖ్యమైనటువంటి పనులు. అందులో ఇంకా ముఖ్యంగా మనం గమనించి చూస్తే సాయిల్ స్టెరిలైజేషన్. అంటే మృత్తికను మనము సూక్ష్మజీవరహితం చేయటం. ఎలాగ మనం మృత్తికను సూక్ష్మజీవరహితం చేస్తాము అంటే సాయిల్ కంటైన్డ్ సో మెనీ మైక్రో ఆర్గానిజమ్స్. సో సమ్ ఆర్ ద వెరీ యూజ్ఫుల్ అండ్ సమ్ ఆర్ ద వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద సాయిల్ ఫర్టిలిటీ. కొన్ని ఏమంటే మొక్కలు ఎదగటానికి బాగా ఉపయోగకరంగా ఉంటాయి. కొన్ని ఏమంటే మొక్కలకు హానికరం చేసేటటువంటి సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. సో బిఫోర్ ద మనం మొక్క అనేటటువంటిది సోయింగ్ నాటడానికి ముందుగా మనం ఏం చేయాలంటే సాయిల్ ని స్టెరిలైజేషన్ చేయాలి. ఇట్ ఈజ్ అన్ మెథడ్ మెయిన్లీ యూజ్డ్ టు ఎలిమినేట్ ద సాయిల్ బోర్న్ డిసీజెస్. సాయిల్ బోర్న్ డిసీజెస్. ఈ యొక్క సాయిల్ బోర్న్ డిసీజెస్ మృత్తిక ద్వారా వచ్చేటటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యాధులను మనం ఎలిమినేట్ చేయాలి, తీసివేయాలి. సో దాన్ని తీసివేయటానికి మనకి ఎలిమినేటెడ్ సాయిల్ బోర్న్ డిసీజెస్ కాజ్డ్ బై ఫంగై. కొన్ని రకాలైనటువంటి శిలీంధ్రాల ద్వారా మనకి సాయిల్ మృత్తికకు కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి. వాటిని మనం సూక్ష్మజీవరహితం చేయాలి. ఇట్ కెన్ బి డన్ ఎయిదర్ విత్ ద స్టీమ్ ఆర్ కెమికల్స్. ఇది మనం ఎలా చేస్తామంటే మృత్తికను రసాయనాల ద్వారా గాని స్టీమ్ లేకపోతే ఆవిరి చేయడం వలన వేడి చేయడం వలన గాని మనం చేయొచ్చు అన్నమాట. ఫర్ హోమ్ గార్డెన్స్ లో మనం గమనించి చూస్తే గృహాలలో ఉండేటటువంటి ఉద్యానవనాలలో
లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ సాయిల్ ఈజ్ రిక్వైర్డ్. మన ఇళ్లలో మనం చూస్తేనండి మొక్కలు పెంచడానికి కొంత క్వాంటిటీ పరిమాణం కలిగినటువంటి మృత్తిక అవసరం అవుతుంది. హెన్స్ ద సాయిల్ కెన్ బి స్టెరిలైజ్డ్ బై యూజింగ్ స్టీమ్ మెథడ్. దాన్ని మనము ఒక స్టీమ్ మెథడ్ ద్వారా మనం ఆవిరి పెట్టేటటువంటి పద్ధతి ద్వారా మనం మృత్తికను మనము స్టెరిలైజ్ చేస్తూ ఉంటాము. ఇನ್ನು కెమికల్ మెథడ్ లో మనం గమనించి చూస్తే సాయిల్ ఈజ్ స్టెరిలైజ్డ్ బై సమ్ కెమికల్స్. రసాయనమైనటువంటి పద్ధతుల ద్వారా మనం స్టెరిలైజ్ చేయాలి అని అంటే మనం ఏం చేస్తామండి, కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ను ఉపయోగించి మనం చేయవలసి వస్తుంది. ఆ రసాయనమైనటువంటి పద్ధతుల్లో ముఖ్యమైనటువంటిది మనకి 2% ఫార్మాల్డిహైడ్, 2% ఫార్మాల్డిహైడ్ అండ్ సమ్ ఫంజిసైడ్స్. కొన్ని రకాలైనటువంటి ఫంజిసైడ్స్ కూడా ఉపయోగించి మన సాయిల్ ని యొక్క కెమికల్ మెథడ్ ద్వారా స్టెరిలైజేషన్ చేయొచ్చు. సచ్ యాజ్ ఫంజిసైడ్స్ ఆర్ సచ్ యాజ్ బెంటేట్, క్యాప్టన్ అండ్ బ్రాసికాల్ అండ్ బ్లిటాక్స్ అనేటటువంటి కొన్ని రకాలైనటువంటి ఫంజిసైడ్స్ ఉపయోగిస్తామండి. దెన్ స్టెరిలైజేషన్ బై స్టీమ్ ఈజ్ మెథడ్ టు కిల్ ఆల్ ఫంగల్, బ్యాక్టీరియల్, స్పోర్స్ అండ్ నెమటోడ్స్. స్టెరిలైజేషన్ బై స్టీమ్ అంటే ఆవిరి పట్టడం ద్వారా, ఆవిరి చేయడం ద్వారా మృత్తికను సూక్ష్మజీవిరహితం చేసేటటువంటి వాటిల్లో ఆల్ ఫంగల్ డిసీజెస్, శిలీంధ్రాలకు సంబంధించినటువంటివి, బ్యాక్టీరియల్ స్పోర్స్, బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి స్పోర్స్ సిద్ధ బీజాలను, కొన్ని రకాలైనటువంటి నెమటోడ్స్ ను కూడా మనం ఏం చేయొచ్చండి, మనము రిమూవ్ చేయొచ్చు. స్టెరిలైజేషన్ అనేటటువంటిది చేసేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ ద సీడ్ సోయింగ్. సీడ్ సోయింగ్ అంటే ఏంటి? విత్తనాలను మనము నాటటం. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆపరేషన్ కామన్లీ యూజ్డ్ ఫర్ యాన్యువల్స్, బైనియల్స్ అండ్ సమ్ హెర్బేషియస్ ప్లాంట్స్ అండి. నర్సరీస్ లో మనము సీడ్ సోయింగ్, విత్తనాలను నాటడం అనేటటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఆపరేషన్ గా మనం తీసుకుంటున్నాం. కామన్ గా మనం యూజ్ చేస్తాం ఫర్ యాన్యువల్ ప్లాంట్స్, ఏకవార్షిక మొక్కలకి, బైనియల్ ప్లాంట్స్ ద్వివార్షికమైనటువంటి మొక్కలకి, దెన్ అండ్ సమ్ హెర్బేషియస్ పెరినియల్స్. అంటే మనకి హెర్బేషియస్ ప్లాంట్స్ అంటే ఏమొస్తాయండి? పెరినియల్స్ అంటే ఏకవార్షికాలు, బహువార్షికమైనటువంటి మొక్కలు, గుల్మ జాతికి చెందినటువంటి మొక్కలను హెర్బేషియస్ పెరినియల్స్ అంటాం మనం. సో వీటికి మనము సీడ్లింగ్స్ అనేటటువంటిది, సీడ్ సోయింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. దెన్ థర్డ్ వన్ ఇస్ ద ప్లాంటింగ్ అండ్ ట్రాన్స్ప్లాంటింగ్. సో ప్లాంటింగ్ అంటే నాటటము, మొక్కలు నాటటము. ట్రాన్స్ప్లాంటింగ్ అంటే మొక్కలను ఒక కుండీ నుంచి ఇంకో కుండీలోకో, లేకపోతే ఒక కుండీ నుంచి మనకి గ్రౌండ్ సాయిల్ లోకో, లేకపోతే గ్రౌండ్ సాయిల్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ లోకో మనం మార్పు చెందించడాన్ని మనం ఏం చెప్తామండి? ప్లాంటింగ్ అండ్ ట్రాన్స్ప్లాంటింగ్ అంటాం మనం. సో ప్లాంటింగ్ అండ్ ట్రాన్స్ప్లాంటింగ్ ఆర్ టూ ఆర్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఇన్ నర్సరీస్ ఫర్ ప్లాంట్ గ్రోత్ అన్నమాట. మొక్కలు అనేటటువంటివి బాగా ఎదగటానికి, ప్రాపగేషన్ మెథడ్స్ ను బాగా మనం ఇంప్రూవ్ చేయడానికి, సో ఇంప్రూవింగ్ ఆఫ్ ద ప్రాపగేషన్ అంటే మొక్కలను బాగా వ్యాప్తి చెందించడానికి మనకి ఈ రెండు కూడా మనకు ముఖ్యమైనటువంటివి. ద ఐడియా ఈజ్ టు ప్లాంట్ ఈజ్ ఏ సేఫ్ పీరియడ్ వెన్ దేర్ విల్ బి మినిమం క్యాజువాలిటీస్. మామూలుగా మనం గమనించి చూస్తే కనీసమైనటువంటి ప్రమాదాలను మనం నివారించవచ్చు అన్నమాట. దీని వలన మనకు ప్లాంట్ ని బాగా సేఫ్ పీరియడ్ లో మనము ప్లాంటింగ్, ట్రాన్స్ప్లాంటింగ్ చేయటం వలన అదే సమయంలో ప్లాంటింగ్ చేసి కనీసమైనటువంటి ప్రమాదాలను కూడా మనం నివారించటం అనేటటువంటిది కూడాను జరుగుతుందండి. నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఇందులోనే మనకి నాటడం అనేటటువంటిది ఆ ప్రాంతం యొక్క వాతావరణం మీద, అక్కడ ఉండేటటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మీద కూడా మనకు ఆధారపడి మనకు కనిపిస్తుంటుంది. దట్ మీన్స్ ద టైమ్ ప్లాంటింగ్ డిపెండ్స్ ఆన్ ద క్లైమేట్ ఆఫ్ దట్ ఏరియా. ఏ ప్రాంతంలో అయితే మొక్కలను మనం నాటుతున్నామో, ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తున్నామో, అక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి మనకు అది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డెసిడ్యూస్ ప్లాంట్స్, ఆకురాల్చేటటువంటి మొక్కలను మనం గమనించి చూస్తే దీస్ డెసిడ్యూస్ ప్లాంట్స్ ఆర్ ట్రాన్స్ప్లాంటెడ్ డ్యూరింగ్ ద డార్మెంట్ సీజన్ అన్నమాట. అంటే నిద్రాణ స్థితిలో లేకపోతే సుప్తావస్థమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు యొక్క ఆకురాల్చేటటువంటి మొక్కలు లేకపోతే డెసిడ్యూస్ ప్లాంట్స్ ని మనం ట్రాన్స్ప్లాంటెడ్ అనేటటువంటిది, బదిలీ చేయటం అనేటటువంటిది చేస్తాము. వెన్ దే ఆర్ ఇన్ లీఫ్లెస్ కండిషన్స్, అంటే ఆకురాల్చేటటువంటి కాలంలో ఆకులు అనేటటువంటి మొక్కము ఫెల్డన్ అయిపోతుంటాయి. ఆ సమయంలో మనం వాటిని ఏం చేస్తామంటే ట్రాన్స్ప్లాంటింగ్ అనేటటువంటి చేస్తాము. అండర్ ఇండియన్ కండిషన్స్ లో మనం చూస్తే భారతదేశంలో ఉండేటటువంటి భారతదేశ పరిస్థితుల్లో ద బెస్ట్ పీరియడ్ ఈజ్ టు ట్రాన్స్ప్లాంట్ డ్యూరింగ్ ద
రెయినీ సీజన్. ఇట్స్ ప్రొవైడెడ్ దేర్ ఈజ్ నో వాటర్ లాగింగ్ అన్నమాట. అంటే మనకి శీతాకాలంలో, వర్షాకాలంలో మనకు మొక్కలనేటటువంటివి నాటటానికి బాగా అనుకూలముగా ఉంటుంది. మన ఇండియాలో, మన భారతదేశంలో ఉండేటటువంటి సూటబుల్ సీజన్ ఈస్ ద రెయినీ సీజన్ అన్నమాట. దెన్ అనదర్ వన్ ఈస్ ద ట్రాన్స్‌ప్లాంటింగ్‌లో ఉండేటటువంటి టైప్స్ అండి. టైప్స్ ఆఫ్ ద ట్రాన్స్‌ప్లాంటింగ్. వన్ ఈస్ ద పాటింగ్. దెన్ సెకండ్ వన్ ఈస్ ద రీపాటింగ్. దెన్ థర్డ్ వన్ ఈస్ ద షిఫ్టింగ్, బాలింగ్ అండ్ బార్ లాగింగ్ ఆర్ సెట్టింగ్. Then actual method of transplanting. There are the 4 types of transplantings in a garden. There are the 4 types of transplanting in a garden. One is the planting, second one is the repotting. అంటే ఏంటి, ఒకటి కుండీలో పెరుగుతున్నటువంటి రీపాటింగ్ చేయటము, షిఫ్టింగ్ చేయటము అండ్ బార్ ల్యాపింగ్ ఆర్ సెట్టింగ్ చేయటం ఆర్ యాక్చువల్ మెథడ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ట్రాన్స్ప్లాంటింగ్ చేయటంలోను. అందులో ఫస్ట్ వన్ ఇస్ ద ట్రాన్స్ప్లాంటింగ్ ఏ పాటెడ్ ప్లాంట్ టు గ్రౌండ్. అంటే ట్రాన్స్ప్లాంటింగ్ ఏ పాటెడ్ ప్లాంట్ టు గ్రౌండ్ అంటే కుండీలో పెరుగుతున్నటువంటి మొక్కను మనం తీసుకొని వచ్చి గ్రౌండ్ అంటే మృత్తికలో, సాధారణంగా ఉండేటటువంటి మృత్తికలోనికి మనం బదిలీ చేయటం. దిస్ ఈస్ ద వెరీ సింప్లెస్ట్ మెథడ్ అన్నమాట. ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ ట్రాన్స్ప్లాంటింగ్ ఆపరేషన్స్. అంటే యాక్చువల్ గా ఇవి మనకి నాట్ ఓన్లీ ఇన్ నర్సరీస్, ఇన్ అట్ అవర్ హోమ్, మన ఇంట్లో కూడా మనం ఒక్కొక్కసారి కుండీలో ఉండేటటువంటి కొద్దిగా మొక్క ఎదిగిన తర్వాత మరలా తీసి ఇంకొక ప్రాంతంలో పెట్టడం, లేకపోతే సాయిల్లో మనకు సీడ్స్ వేస్తాం. సీడ్స్ విత్తనాలు వేసిన తర్వాత అది ఎదిగిన తర్వాత కొద్దిగా 4 or 5 పెయిర్స్ ఆఫ్ లీఫ్లెట్స్ మనకు గ్రోత్ అయిన తర్వాత ఆ ప్లాంట్స్ మనం రిమూవ్ చేసి జాగ్రత్తగా విత్ రూట్ సిస్టమ్ తో పాటు మళ్ళా మనకు కావాల్సినటువంటి ప్రాంతంలోకి మనం వెళ్ళి మనం ఆ ప్లాంట్ ని మనం నాటుతూ ఉంటాం. దిస్ ఈస్ ద కామన్ మెథడ్ ఫర్ ద ట్రాన్స్ప్లాంటింగ్. హియర్ ఇన్ నర్సరీస్ లో మనం గమనించి చూస్తే ట్రాన్స్ప్లాంటింగ్ ఏ పాటెడ్ ప్లాంట్ టు గ్రౌండ్ అన్నమాట. అంటే కుండీలో పెరుగుతున్నటువంటి మొక్కను మనం గ్రౌండ్ లోకి మనం ఎలాగ మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేయాలి. ద పాట్ ఈజ్ వాటర్డ్ అండ్ ఫిల్డ్ విత్ కంపోస్ట్ అన్నమాట. ఆ పాట్ లేకపోతే ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటటువంటి సమయంలో కుండీలో ఏం చేస్తామంటే మనం నీరు పోసి ఆ కుండీలో ఎదుగుతున్నటువంటి మొక్కకి ఏం చేయాలంటే కొద్దిగా వాటరింగ్ చేయాలి. వాటరింగ్ చేసి దానికి కొంత యాడ్ విత్ సమ్ కంపోస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటింగ్ అన్నమాట. ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటటువంటి సమయంలో వాటర్ వేసి దాంతో పాటు కొంత కంపోస్ట్ లేకపోతే ఎరువులను వేయాలి. ద పాట్ ఈజ్ హెల్డ్ అప్ సైడ్ డౌన్ అన్నమాట. ఆ కుండీని ఏం చేయాలంటే డౌన్ అంటే కిందకి మనకు బోర్లించి మట్టి ఉన్నటువంటి వైపు మనము లెఫ్ట్ హ్యాండ్ తోటి ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద soil and the stem of the plant passing anamata. Between the extended fingers, the outer surface of the pot is held with right hand, and one end of the brim of the pot is gently tapped on the edge of the wooden stool. అంటే కుండీని మనం బోర్లించి మట్టి ఉన్నటువంటి పై వైపున ఎడమ చేతితోటి మనకి ఉంచి కుడి చేయిని కుండీపై పై వైపుకు ఉంచాలి. మనం పట్టుకునేటటువంటి విధానం అన్నమాట. హౌ టు హ్యాండ్లింగ్ ద పాట్స్ డ్యూరింగ్ ద ట్రాన్స్ప్లాంటింగ్ టైమ్. మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటటువంటి సమయంలో కుండీని మనం పట్టుకునేటటువంటి విధానం కూడా మనకి తెలియాలి. ఒక్కోసారి మనకు ఆ విధానంలో పట్టుకోవటం రాక ఏం చేస్తామండి, లీవ్ చేస్తాము. కుండీ అనేటటువంటిది పగిలిపోతూ ఉంటుంది. తర్వాత మనము ఆ అడుగున్నటువంటి భాగాన్ని ఒక చెక్కతోటి గాని, చెక్క సుత్తి అంతేగాని ఐరన్ హ్యామర్ తోటి మనం చేస్తే కుండీ పగిలిపోతుంది. చెక్కతోటి మనం సుత్తితోటి పై వైపున మనం కొద్దిగా కొట్టితే మనకు మట్టితో సహా మొక్క మొత్తం కూడా మనకు ఊడి మన అరచేతిలోకి మనకు వస్తుందన్నమాట. అలానే మనకి ఇక్కడ తల్లివేరు అనేటటువంటిది అంటే రూట్ సిస్టమ్ అనేటటువంటిది తల్లివేరు నీటి పారుదల రంధ్రం నుండి బయటికి వచ్చింది లేనిది అనేటటువంటివి కూడా మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. అంటే రూట్ సిస్టమ్ మొత్తం కూడా మనకు వచ్చిందో లేదో మనం చూడాలి. అప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ ఆ యొక్క మొక్కను మళ్ళా మనం ఏం చేస్తామండి, మనం నేలలో తయారు చేసినటువంటి పిట్స్ గుంటలలో మనం ఎక్కడైతే ప్లాంట్ మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామో ఆ ప్రాంతంలో మనం ఏం చేయాలండి, ఆ ప్రాంతంలో మనకి ట్యాప్ రూట్ షుడ్ నాట్ బి కెప్ట్ ఇన్ ఏ పాట్ అన్నమాట. పాట్ లో ఆ ట్యాప్ రూట్ సిస్టమ్ లేకుండా కంప్లీట్ గా వచ్చేటట్టు చేసి ఆ ప్లాంట్ ని ఎక్కడ పెట్టాలండి మనకు, ఇఫ్ ఎ పోర్షన్ ఆఫ్ ద ట్యాప్ రూట్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ డ్రైనేజ్ హోల్ అన్నమాట. ఆ హోల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దానికి సరైనటువంటి నేలలో ప్లాంట్ ని పెట్టేటటువంటి విధంగా ఉండాలి. దెన్ సెకండ్ వన్ ఇస్ ద ట్రాన్స్ఫరింగ్ పాటెడ్ ప్లాంట్ టు అనదర్ పాట్. ట్రాన్స్ఫరింగ్ పాటెడ్ ప్లాంట్ టు అనదర్ పాట్ అన్నమాట.
అంటే మనకి కుండీలలో పెరుగుతున్నటువంటి మొక్కను మరొక కుండీలోనికి మనం ఎలా మార్చాలి? బిఫోర్ పాటింగ్ ఈస్ డన్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు క్లీన్ ద పాట్ థ్రోలీ. మనం ఏ యొక్క కుండీలోకి మారుస్తాం అనుకుంటున్నామో ఆ కుండీని మనం ఏం చేయాలంటే మనకి నీట్‌గా అది క్లీన్‌గా మనం ఉండేటట్లు మనం చూడాలి. అది మనకు చాలా ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్, చాలా అవసరమండి. విచ్ వర్ యూజ్డ్ ఎర్లియర్ విత్ హాట్ సోడా వాటర్ అన్నమాట. ఇంకా మనం చూస్తే మనకు అంతకు ముందు ఉపయోగించినటువంటి కుండీని వేడి సోడా నీటితోటి మనం ఏం చేయాలంటే మనం క్లీన్ చేయాలి. మురికిగా ఉన్నటువంటి కుండీలు గాలిని ప్రసరింప చేయవు. అంటే ఏదైతే డర్టీ పాట్స్ ఉంటాయో దీస్ డర్టీ పాట్స్ ఆర్ నాట్ వెరీ పోరస్. అంటే వాయు పూరితమైనటువంటి ప్రదేశాలను మనకు కలిగి ఉండవు. అందువల్ల మనకు అవి ఎరేషన్ అనేటటువంటిది బాగా జరగదనమాట. అండ్ విల్ నాట్ అలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్ ప్రాపర్‌లీ. గాలి అనేటటువంటిది మనకు ఎక్స్చేంజ్ అయ్యేటటువంటి అవకాశం అక్కడ ఉండట్లేదు. హెన్స్ పాట్స్ షుడ్ బి క్లీన్ బిఫోర్ ద యూజ్ అన్నమాట. ఆ యొక్క పాట్స్ ని మనం కుండీలను మనము యూజ్ చేయటానికి ముందుగా మనం వాటిని క్లీన్ చేయాలి. ఇన్ ఏ కొడల్ రీజియన్స్ పాట్ షుడ్ బి స్టోర్ ఇన్ ఏ డ్రై ప్లేసెస్ అన్నమాట. ఇంకా కొన్ని రకాలైనటువంటి కుండీలనటండి చల్లని ప్రాంతాలలో కుండీలను వేడి ప్రదేశాలలో కూడా మనం పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. దెన్ హియర్ ఇన్ రీపాటింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆపరేషన్ అండి. రీపాటింగ్. రీపాటింగ్ అనేటటువంటిది కూడా మరొక ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఇది మనకు డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఇది మనకు చాలా రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ కారకాల పైన ఆధారపడి ఉంటుంది. సో కుండీలో పెరిగేటటువంటి కుండీలో పెరుగుతున్నటువంటి మొక్కను మనం పై చెప్పినటువంటి విధంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి చెక్కు చెదరకుండా మనకి ఉన్న మట్టితో కలిపి వేరొక కుండీలోనికి మార్చి, వేర్లనేటటువంటివి మనకు అక్కడ ఏమాత్రం కూడా రూట్స్ డు నాట్ గెట్ డిస్టర్బ్డ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మనకి రూట్స్ అనేటటువంటివి ఏమాత్రం కూడా దెబ్బ తినకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. వెన్ ద బాల్ ఆఫ్ ద ఎర్త్, మట్టి ముద్ద, బాల్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఏంటంటే మట్టి ముద్ద చెదిరిపోయిన ఎడల లేకపోతే చెదిరిపోతుంటే అనుకుంటే ఒకవేళ మనము అలాంటి సమయంలో మనకు వెన్ ద బాల్ ఆఫ్ ద ఎర్త్ టు డిస్టర్బ్డ్ ద ట్రాన్స్ప్లాంటింగ్ షుడ్ బి అండర్టేకెన్ ఇన్ ఏ సీజన్ వెన్ ద రూట్స్ ఆర్ ఇన్ యాక్టివ్ గ్రోత్ అన్నమాట. ఒకవేళ మట్టి ముద్ద చెదిరిపోతుంది అని మనకు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వేర్లు ఎప్పుడైతే మనకి చైతన్యవంతంగా ఉన్న సమయంలో అంటే బాగా రూట్స్ అనేటటువంటివి బాగా యాక్టివ్ గా ఉండేటటువంటి సమయంలోనే మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటిది చేయాలి. దెన్ థర్డ్ వన్ ఇస్ ద పాటింగ్ ఏ గ్రౌండ్ ప్లాంట్. అంటే నేలలో ఉన్నటువంటి మొక్కను కుండీలో నాటటం. పాటింగ్ ఏ గ్రౌండ్ ప్లాంట్ అంటే నేలలో ఉన్నటువంటి మొక్కను కుండీలోనికి నాటాలన్నమాట. అంటే ఈ ప్రక్రియ దిస్ ఆపరేషన్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ సింపుల్ అన్నమాట. అంటే ఇది బాగా మనకి ఈ ప్రక్రియ సరళవంతమైనటువంటిది. సింపుల్ క్లే సాయిల్ అంటే బంకమట్టి నేలల్లో ఈ యొక్క ఆపరేషన్ అనేటటువంటిది బాగా అనుకూలంగా ఉంటుంది. క్లే సాయిల్స్ బట్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ రెడ్ అండ్ శాండీ సాయిల్స్. ఈ రకమైనటువంటి ఆపరేషన్ మనకి ఎర్ర నేలలు, శాండీ నేలలు, ఇసుక నేలల్లో మనకి అంత ఉపయోగకరంగా మనకు ఉండదు. ద ప్లాంట్ ఈజ్ షిఫ్టెడ్ విత్ ఏ బాల్ ఆఫ్ ఎర్త్. అంటే మట్టి ముద్దతో సహా ప్లాంట్ ని ఏం చేయాలంటే మనకు లిఫ్ట్ చేయాలి, లేపవలసి ఉంటుంది. మొక్కను అనేటటువంటిది నేల నుండి తీసే ముందు కొద్దిగా మనం ఏం చేయాలంటే మనకి వన్ డే ప్రేయర్ టు లిఫ్టింగ్ ద ప్లాంట్ ఈజ్ వాటర్డ్ త్రోలీ అనమాట. ఒక రోజు ముందు మనం ప్లాంట్ ని తీయాలనుకున్నటువంటి సమయంలో మనం ప్లాంట్ కి బాగా మనకి సరిపోయినటువంటి వాటర్ అనేటటువంటిది పెట్టవలసి ఉంటుంది. అప్పుడు మనకి ద గ్యాప్ బిట్వీన్ ద బాల్ ఆఫ్ ఎర్త్ అండ్ ద సైడ్ ఆఫ్ ద పాట్ ఈస్ ఫిల్డ్ విత్ ద కంపోస్ట్ అండ్ జెంట్లీ రేమ్డ్ అనమాట. నీరు పోసి మట్టి ముద్దతో సహా మనం పెకిలించి కుండీలో ఉంచి చుట్టుపక్కల మరలా మనం కొద్దిగా సాయిల్ వేసి దానిని గట్టిగా అదిమేసేసి ఆ తర్వాత కొద్దిగా నీరు అందించాలి. ఈ ప్రక్రియ ద్వారా మనకి గులాబీలు, చామంతి వంటి మొక్కలలో మనకు ట్రాన్స్ప్లాంటింగ్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. సో దట్ మీన్స్ రోజెస్ అండ్ క్రిసాంథమం ఆర్ ట్రాన్స్ప్లాంటెడ్ బై దిస్ మెథడ్ అన్నమాట. ఈ ప్రక్రియ ద్వారానే మనకి 2 మొక్కలలో ఇది జరగటం అనేటటువంటిది కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద ట్రాన్స్ప్లాంటింగ్ ఆఫ్ లార్జ్ ట్రీస్ అండ్ షర్బ్స్ అండి. ట్రాన్స్ప్లాంటింగ్ ఆఫ్ లార్జ్ ట్రీస్ అండ్ షర్బ్స్ అంటే పెద్దమైనటువంటి వృక్షాలను, కొన్ని రకాలైనటువంటి పొదలను మనం ట్రాన్స్ప్లాంటింగ్ అనేటటువంటిది చేయాలి. పెద్ద పెద్ద వృక్షాలను మనం చేత్తోటి మనము పెరికి బయటికి తీయలేమండి. వాటిని ఏం చేస్తామంటే పెద్ద వృక్షాలను కొన్ని రకాలైనటువంటి లిఫ్టర్స్ ఉంటాయి. వాటిని మనము ట్రీ లిఫ్టర్స్ అంటాము, లేకపోతే క్రేన్స్ అంటాము. సో బై ద యూజింగ్ ఆఫ్ దీస్
ట్రీ లిఫ్టర్స్ ఆర్ క్రేన్స్ ను మనం ఉపయోగించుకుంటాం అనమాట. ఉపయోగించుకొని వాటిని ఏం చేస్తామంటే మనము ట్రాన్స్‌ప్లాంటింగ్ చేయటానికి పెగిలించి ట్రక్కులలో మనకి ట్రాన్స్‌పోర్ట్ చేసి రవాణా చేసి ఈ ప్రక్రియలో పెకిలించవలసినటువంటి మొక్కకు 2 రోజుల ముందే మనకు బిఫోర్ 2 డేస్ విచ్ ప్లాంట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ దట్ సాయిల్ పాట్ సాయిల్‌లో నుంచి మనం తీస్తామో ఆ ప్లాంట్స్ మనం బాగా వాటరింగ్ పెట్టి మళ్ళా మనకు ఎక్కడైతే మనకు మొక్క చుట్టూ కొద్దిగా 45-60 సెంటీమీటర్స్ రీజన్ ఉండేటటువంటి పరిధిలో ఒక చిన్న గుంటలాగా మనం తవ్వాలండి. మొక్క నుంచి గుంట వైపుకు మనకి ఏం చేయాలంటే మనకక్కడ మొక్క నుంచి గుంట వైపుకు కూడా మనకి క్రాస్‌గా మనకి గమనించి చూస్తే ఏటవాలుగా ఉంచాలి. ఆ తర్వాత వారం లేదా 1 వీక్ ఆర్ 10 డేస్ పాటు మనం ప్లాంట్‌ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అని మనకనిపిస్తే అనిపించిన చోట బై ద హెల్ప్ ఆఫ్ ద ట్రీ లిఫ్టర్స్ తోటి ఆర్ క్రేన్స్ తోటి అండ్ ట్రక్స్ విల్ బి నీడెడ్ అన్నమాట. సహాయంతోటి మొక్కను మట్టితో సహా మనము పెకిలించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ మొక్కను మళ్ళా తిరిగి తీసుకెళ్ళి మనం ఎక్కడ పెడతామండి? వేరొక ప్రదేశంలో అంతకు ముందే మనము ఎక్కడైతే మనం వేయాలనేటటువంటి ఆ యొక్క పిట్స్ గుంటలనేటటువంటివి ఉంటాయో డగ్స్ ఉంటాయి. ఆ ప్లాంట్‌లో మనం ట్రాన్స్‌ప్లాంటెడ్ అనేటటువంటిది చేయవలసి ఉంటుంది. సో, a trench of comfortable with 45-60 degrees centigrade is dug in a circle around the plant అన్నమాట. ఆ యొక్క ప్లాంట్ చుట్టూతూ గూడా మనకి 45-60 సెంటీమీటర్స్ విడ్త్ కలిగినటువంటి దూరంలో మనం ఏం చేయాలంటే సర్కిల్‌గా ఒక గుంట తీయాలన్నమాట. అండ్ ఇట్ షుడ్ టేపర్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అన్నమాట. యాస్ ఇట్ డీపెన్స్ ఫార్మింగ్ ఏ కోన్ షేప్డ్ బాల్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద రూట్స్ అన్నమాట. ఆ యొక్క వేరు వ్యవస్థ చుట్టూతూ గూడా మనకి కోన్ షేప్డ్ బాల్ ఆఫ్ ఎర్త్ ఒక ముద్ద వంటి నిర్మాణం అనేటటువంటిది ఫార్మ్ అవుతుంది. నౌ ఇట్ వాస్ కెప్ట్ ఫర్ ఏ వీక్ ఆర్ ఫార్ట్‌నైట్ టు అబ్జర్వ్ ద రియాక్షన్స్ ఆఫ్ ద ట్రీ. బాగా మనం ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు దానిని బాగా అబ్జర్వ్ చేసి ఏమైనా సరే రియాక్షన్స్ గాని, సమస్యలు గాని ఏమన్నా ఉన్నాయేమో అబ్జర్వ్ చేసుకోవాలి. ఇఫ్ దేర్ ఈస్ నో మచ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఎటువంటి ప్రభావం లేకపోతే రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ద ప్లాంట్ డగ్ ఔట్ అన్నమాట. ఆ ప్లాంట్‌ని తీసి అండ్ ప్లాంట్ ఈస్ ట్రాన్స్‌ప్లాంటెడ్ అన్నమాట. ఆ ప్లాంట్‌ని మళ్ళా తిరిగి మనకి వేరొక ప్రాంతంలో మనం బదిలీ చేసి అక్కడ నాటుతాము. నెక్స్ట్ వన్ ఈస్ ద షేడింగ్. నీడను గూడా మనం కల్పించాలండి. దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఆర్ కామన్‌లీ యూజ్డ్ ఇన్ ప్లేసెస్ హావింగ్ ఎ హాట్ సమ్మర్ అండ్ సివియర్ వింటర్స్ అన్నమాట. బాగా చలికాలంలో గాని, హాట్ సమ్మర్స్‌లో గాని మనం ఏం చేయాలంటే మనం షేడింగ్ అంటే నీడను కల్పించవలసినటువంటి బాధ్యత ఉన్నదన్నమాట. The newly planted seedlings or plants need shade from summer regions. ఆ యొక్క న్యూలీ ప్లాంటెడ్ సీడ్లింగ్స్ అంటే కొత్తగా మనం నాటినటువంటి సీడ్లింగ్స్ ప్లాంట్స్ ఏవైతే నారు మొక్కలు ఉంటాయో, నారు మొక్కలు అనేటటువంటివి తట్టుకోవటానికి ఆ ఎండ నుంచి తట్టుకునేటానికి మనం ప్రొటెక్ట్ చేయాలి. సన్ నుంచి సూర్యరశ్మి నుంచి ఎండ తగలకుండా. అదర్‌వైజ్ ప్లాంట్స్ మే బి కిల్డ్ అన్నమాట. అలా చేయకపోతే నారు మొక్కలు అనేటటువంటివి అంటే నారు మొక్కలు అంటే చాలా చిన్నవిగా చనిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూలీ ప్లాంట్ సీడ్లింగ్స్ నీడ్ షేడ్. న్యూలీ ప్లాంటెడ్ సీడ్లింగ్స్ అంటే కొత్తగా మనం నాటినటువంటి నారు మొక్కలకు నీడ్ షేడ్ కొంత నీడ అనేటటువంటిది అవసరమవుతుంది. అండ్ కెన్ బి డన్ బై ప్లేసింగ్ ఏ 15 సెంటీమీటర్ పాట్ ఓవర్ ద సీడ్లింగ్స్ అన్నమాట. 15 సెంటీమీటర్స్ పాట్ కలిగినటువంటి కుండీని మొక్కల మీద 15 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్నటువంటి కుండీని ఏం చేయాలంటే మనకక్కడ ప్లేసింగ్ ఏ 15 సెంటీమీటర్ ఆఫ్ పాట్ ఓవర్ ద సీడ్లింగ్స్. నారు మొక్కల మీద నుంచి మనం బోర్లించాలన్నమాట. The north side of the pot raised slightly from the ground to allow the hot air inside to escape అన్నమాట. పూర్తిగా మనకు బోర్లించకుండా కుండీకి కొద్దిగా పైకి లేచి ఉంచిన వేళల మనకి వేడి గాలి అనేటటువంటిది బయటకు పోయేటటువంటి విధంగా మనం తయారు చేసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకొని మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు స్టాపింగ్ ఆర్ పించింగ్. అంటే పించింగ్ అంటే ఇందాక చెప్పామండి. రిమూవల్ ఆఫ్ ద గ్రోయింగ్ పాయింట్ ఆఫ్ ది షూట్స్. అంటే కాండం యొక్క అగ్రభాగంలో మనకి పెరుగుదల ప్రాంతం ఉంటుందండి. ఆ పెరుగుదల గ్రోయింగ్ పాయింట్ ఉంటుంది. ఆ గ్రోయింగ్ పాయింట్‌ని మనం ఏం చెప్తామండి రిమూవ్ చేయాలి. షూట్ అలాంగ్ విత్ ఎ ఫ్యూ లీవ్స్ అన్నమాట. కొన్ని లీవ్స్‌తో సహా మనం ఏం చేయాలంటే మనం తొలగించాలి. దాన్నే మనం ఏమని చెప్తాం మనం పించింగ్ అంటాం. ద పర్పస్ ఆఫ్ దిస్ ఆపరేషన్ ఈస్ టు ఎంకరేజ్ బ్రాంచింగ్ అన్నమాట. ఎందుకు మనం పించింగ్ చేస్తున్నాం? వై వి డూ ద పించింగ్? ద పర్పస్ ఆఫ్ దిస్ పించింగ్ ఈస్ టు
ఎంకరేజ్ బ్రాంచింగ్ అన్నమాట. అంటే శాఖలు అనేటటువంటివి బాగా ఉత్పత్తి అవ్వటానికి, టు ప్రొడ్యూస్ ఏ బుషీ గ్రోత్. అంటే ఏంటి, బాగా పొదలుగా ఉండేటటువంటి రీతిగా పెరుగుదల జరగటానికి. దెన్ నాట్ ఓన్లీ దట్, అనదర్ పాయింట్ ఈస్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవర్ బర్డ్స్ అన్నమాట. అంటే పుష్పించేటటువంటి పుష్పాలకు సంబంధించినటువంటి మొగ్గలు బాగా ఉత్పత్తి అవ్వటానికి బ్రాంచెస్ అన్నమాట. ద ప్లాంట్స్ లైక్ డాలియా, క్రిసాంథిమమ్ అండ్ మేరీగోల్డ్ ఆర్ నీడెడ్ పించింగ్. ఆ యొక్క కొన్ని రకాలైనటువంటి మొక్కలకు మనం పించింగ్, రూట్, షూట్ టిప్ పాట్, గ్రోయింగ్ టిప్ పార్ట్స్ అన్నమాట. బాగా ఎదిగేటటువంటి ఆ యొక్క శాఖల యొక్క అగ్రభాగాన్ని మనం తుంచి చేయవలసి ఉంటుంది. పించింగ్ ఇస్ డన్ ఎట్ ఏ స్టేజ్ వెన్ ద ప్లాంట్స్ ఆర్ యంగ్. ఎప్పుడైతే పించింగ్ ఎప్పుడు చేస్తామండి, మనకి ఏ దశలో చేస్తాము మొక్కని, మొక్క బాగా లేత దశలో ఉండేటప్పుడు, అండ్ బిట్వీన్ 17 టు నాట్ 17 7 టు 15 సెంటీమీటర్ ఇన్ హైట్ అన్నమాట. ఆ యొక్క హైట్ 7-15 సెంటీమీటర్ల హైట్ కలిగినటువంటి ఎదుగుదల జరిగినప్పుడు మొక్కకు మనం పించింగ్ చేస్తూ ఉంటాం. వన్ మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టాపింగ్ ఆర్ పించింగ్ ఈజ్ సమ్ ప్లాంట్ డిసీజ్ కాజ్డ్ బై వైరసెస్ మే గెట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద పించింగ్ బ్లేడ్ ఫ్రమ్ డిసీజ్డ్ ప్లాంట్ టు హెల్దీ ప్లాంట్ అన్నమాట. ఒక్కొక్కసారి మనకి మెయిన్ డిసడ్వాంటేజెస్ కూడా ఉందండి దీని వలన. వన్ ఈజ్ అడ్వాంటేజెస్ ఏంటి, మనకు పించింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏం చెప్పుకున్నాం మనం, is to encourage branching to produce a bushy growth and production of the flowering buds అని చెప్పుకున్నాం మనం. అదే మనకి వన్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఆల్సో దేర్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మనం పించింగ్ చేసేటప్పుడు వీఆర్ యూజింగ్ సమ్ టూల్స్ ని మనం ఉపయోగించవచ్చు. దాని వల్ల మనకి ఏమవుతుందంటే, మనకి స్టాపింగ్ ఇది సమ్ ప్లాంట్ డిసీజెస్ కాజ్డ్ బై వైరసెస్ ద్వారా వచ్చేటటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క మొక్కల్ని కలిగించేటటువంటి వ్యాధులు మనకి మే గెట్ ట్రాన్స్మిటెడ్. ఒకవేళ మనకి త్రూ ద పించింగ్ బ్లేడ్ సహాయంతో ఈ యొక్క వ్యాధులు అనేటటువంటివి ఫ్రమ్ డిసీజ్డ్ ప్లాంట్స్ టు ద హెల్దీ ప్లాంట్స్ కూడా మనకు ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటి ట్రాన్స్ఫర్ అనేటటువంటిది ట్రాన్స్మిటెడ్ అనేది జరగవచ్చు. దెన్ నెక్స్ట్ వన్ ఇస్ ద డీఫోలియేషన్. Defoliation means the removal of the foliage is known as the defoliation అంటాం. The removal of the foliage. The removal of the foliage అంటే కొన్ని మొక్కలలో పుష్పోత్పత్తిని ప్రేరేపించడానికి మనం ఏం చేస్తామంటే అండి, ఈ యొక్క ఆకులను లేకపోతే పత్రాలను మనం తొలగించవలసి ఉంటుంది. దాన్నే మనం ఏమని చెప్తున్నాం, మనం డీఫోలియేషన్ అని చెప్తున్నాము. ఇట్ ఈజ్ డన్ మెయిన్లీ ఫర్ ఇండ్యూసింగ్ ఫ్లవర్స్ ఇన్ సర్టెన్ ప్లాంట్స్ అన్నమాట. ఇవి మనకి కొన్ని రకాలైనటువంటి మొక్కల్లో మనం వీటిని చేస్తూ ఉంటారు. డీఫోలియేషన్ కెన్ బి డన్ బై హ్యాండ్ ద్వారా గానీ, దెన్ బై ద యూజ్ ఆఫ్ సమ్ కెమికల్స్ సచ్ యాజ్ పెంటాక్లోరోఫినాల్ వాటి ద్వారా గానీ, విచ్ డీఫోలియేట్ ద జాస్మిన్ ఫ్లవర్స్. ఇన్ రోజెస్ ట్రాన్స్పోరేషన్ ఇట్ ఈజ్ నెసెసరీ టు రిమూవ్ ద ట్రాన్స్పిరేషన్ లాస్ కూడా మనకి జరుగుతూ ఉంటుంది. బాష్పోత్సేకము కూడా మనకి కోల్పోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద స్టాకింగ్ లేకపోతే ఆధారము, బేస్. సమ్ ప్లాంట్స్ ఇన్ గార్డెన్ నీడ్ సపోర్ట్ అట్లీస్ట్ ఫర్ ఏ పార్ట్ ఆర్ త్రూఅవుట్ ఇట్స్ లైఫ్. ఒక మొక్కను మనం నాటిన తర్వాత ఆ మొక్కకు కొంత సమయం గాని, లేకపోతే త్రూఅవుట్ ఇట్స్ లైఫ్, దాని యొక్క జీవిత కాలం అంతా గాని ఆ మొక్కకు కొంత మనం ఆధారం ఇవ్వవలసి వస్తుంది, సపోర్ట్ ఇవ్వవలసి వస్తుంది. ఫర్ దిస్ పర్పస్ స్టాక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో స్టాక్స్ గా వేటిని ఉపయోగిస్తున్నామంటే బ్యాంబూ స్టాక్స్, వెదురు మొక్కలను ఉపయోగిస్తున్నాం, కామన్లీ యూజ్డ్. ఫర్ సమ్ ఏరియాస్ లో చూస్తే మనకు డ్రైడ్ స్టెమ్స్ ఆఫ్ జ్యూట్, జనుము, కాటన్, ప్రత్తి అండ్ పిజియాన్ పీ, శనగలు ఆర్ ఆల్సో యూజ్డ్ అన్నమాట. కందులు, పిజియాన్ పీ సారీ. నెక్స్ట్ వన్ యాజ్ స్టాక్స్ ఫర్ హెర్బేషియస్ ప్లాంట్స్ అన్నమాట. స్టాక్స్ ఫర్ గుల్మాకారమైనటువంటి మొక్కలకు ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అరికేరియా కుకీ ఎండ్స్ టు బెండ్ టూ మచ్ యాజ్ ఇట్స్ గ్రోత్ అన్నమాట. టు కీప్ సచ్ ఏ స్ట్రాంగ్ ట్రీ స్ట్రైట్, ఏ స్ట్రాంగ్ స్టేక్ సచ్ యాజ్ GI పైప్ విల్ బి నీడెడ్. కొన్నిసార్లు మనం చూస్తే మనకి కొన్ని రకాలైనటువంటి పైపులను కూడా మనం ఉపయోగించి ఆ యొక్క వెదురు బొంగులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ ప్రతి కందులు యొక్క ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చూస్తే బలమైనటువంటి ఆధారం కొరకు మనకి GI పైప్స్ లేకపోతే ఇనుప పైపుల ద్వారా కూడా మనం వాటిని నీడ్ ఉంది. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతవరకు మనకి ఇంపార్టెంట్ అండి. అంటే రొటీన్ గార్డెనింగ్స్ అన్నమాట.
అంటే నర్సరీస్ లో మనం చేసేటటువంటి రొటీన్ గార్డెన్ ఆపరేషన్స్ ఏంటి అనేటటువంటి మనకు ప్లాంటింగ్, రీప్లాంటింగ్, సాయిల్ స్టెరిలైజేషన్. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. సో స్టూడెంట్స్ అందరూ కూడా మరి చూసుకున్నమ్మా, ఈ క్వశ్చన్ అందరూ మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను నేను. ఓన్లీ 13 మెంబర్స్ ఆర్ ప్రెజెంటెడ్, అదర్ 3 మెంబర్స్ ఆర్ అబ్సెంట్. వాళ్ళందరికి కూడా మరి నేను కాల్ చేస్తాను, మీరు కూడా మరి కాల్ చేసి వాళ్ళని క్లాసెస్కి అటెండ్ అవ్వమని చెప్పాలమ్మా. ఓకే, థ్యాంక్